ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, రీసెంట్గా అమెరికా వెళ్ళినటువంటి ఒక మహిళ ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆమెను పట్టుకొని ఆమె దగ్గర గ్రీన్ కార్డ్ తీసేసుకొని దాని మీద విజిటింగ్ స్టాంప్ వేసేసారంట. అంటే గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి విజిటింగ్ స్టాంప్ ఎలా వేస్తారు, అది అసలు ఏంటి ఒకసారి దాని గురించి? ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ని పంపించడమే కాదు, పనికి మాలిన వాళ్ళు, పనికిరాని వాళ్ళు, అమెరికాకు భారంగా ఉండేవాళ్ళు, అమెరికా నుంచి ఏదైనా లాభాన్ని సంపాదించేటువంటి వాళ్ళందరినీ ఏర్పారేయమనేటువంటి పరిస్థితులు ఒక రకంగా ఆర్డర్స్ వచ్చాయి వాళ్ళకి. ఆ ఆర్డర్స్ ప్రకారమే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మన పట్టుకున్నటువంటి లేడీ ఎవరుతున్నారు, షీజ్ అ ఓల్డ్ లేడీ. తనకి ఏజ్లు, తనకు కూతురు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తుంది బయట. తను వచ్చింది, దిగిన తర్వాత తను కొన్ని క్వశ్చన్స్ వేశారు వాళ్ళు. అసలు ఎందుకు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తుంది ఇండియాకి? సంవత్సరంలో చాలాసార్లు వెళ్ళవడం, ఇండియాకి వెళ్తుంది, మళ్ళీ అమెరికా వస్తుంది, మళ్ళీ ఇండియాకి వెళ్తుంది, మళ్ళీ అమెరికా వస్తుంది, ఇలా తిరుగుతుంది ఆవిడ. ఇన్నిసార్లు విజిట్ చేస్తున్నావు దేనికోసం? నువ్వు ఏమైనా బిజినెస్ చేస్తున్నావా? నువ్వు అమెరికాలో బిజినెస్ ఏమి లేవు, కానీ ఇండియాలో ఏమైనా బిజినెస్ చేస్తున్నావా? అమెరికా ఏమంటుని ఇండియాకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందా? ఇలాంటివన్నీ వాళ్ళు క్వశ్చన్స్ వేశారు. ఈ క్వశ్చన్స్లో తనకి ఇంగ్లీష్ 100% తనకు రాదు, కొంత వచ్చు కొంత రాదు. తను చెప్పిన ఆన్సర్స్ తికమక్గా ఉన్నాయి, సూట్ అవ్వట్లేదు. రెండోది ఏంటంటే, తనకు సంబంధించినటువంటి వాట్సాప్లు కానీ లేకపోతే మిగతావి కానీ వాళ్ళు కొంత వెరిఫికేషన్ చేస్తే అమెరికాలో ఏదో కొంత బిజినెస్ జరుగుతున్నట్టుగా అనిపించింది. అంటే ఇండియాలో జరుగుతున్నట్టుగా అనిపించింది. అంటే అమెరికాకు సంబంధించిన డబ్బులు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ని అందరి దగ్గర డబ్బు తీసుకొని తను అమెరికాకు వెళ్ళి, అమెరికా లోపల తను ఇండియాకు వెళ్ళిన తర్వాత తను అక్కడ బిజినెస్ చేస్తోంది. అంటే ఆ బిజినెస్ ఏదో అమెరికాలో చేస్తే దానివల్ల ట్యాక్సెస్ వస్తే అది అమెరికన్స్కి ఎంతో మేలు జరుగుతుంది. అమెరికాలో ఉన్న డబ్బుని ఇండియాకి తీసుకెళ్ళడం వల్ల ఇండియన్స్ బెనిఫిట్ అవుతారు తప్ప అమెరికన్ బెనిఫిట్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఏం చూస్తున్నారంటే, అమెరికాకు బెనిఫిట్ ఎట్లా తీసుకురావాలి, అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టాలి, అమెరికా ప్రపంచాన్ని డామినేట్ చేసి రావాలి. ఇప్పుడే ట్రంప్ చెప్పే విధానం ఇదే. అమెరికన్స్ ఇంత ముందుకున్న గ్రేట్ అయిపోవాలి, ఇంతకన్నా చాలా బిగించాలి, ఇప్పుడు ప్రపంచం మీద అంతా ఆధిపత్యం చెలాయించాలి. అలా చెలాయించాలంటే డాలర్ విపరీతమైన రేట్ రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంపన్నులు అయిపోవాలి. అమెరికాకు ఇతర దేశాలకు మధ్యలో తేడా చాలా విపరీతంగా ఉండాలి, అంటే ఎప్పటికీ అందుకోలేని పరిస్థితి తీసుకురావాలి. అలాంటి పరిస్థితికి నేను తీసుకొస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు ట్రంప్. అందుకే ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత ఏం చేశాడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని సంఖ్యలు వేసి మరి తీసుకొచ్చి ఆ దేశాల్లో మొదలుపెట్టాడు. సంఖ్యలు వేయడం అంటే మరి తెలుసు కదా, మరి అట్లాంటి ఆర్థిక నేరస్తుల్లో మిగతా వాళ్ళని చేసినట్టుగా తీసుకొచ్చేస్తున్నారు. ఇండియాకు తీసుకొచ్చిన వాళ్ళని కూడా సంఖ్యలు వేసి పట్టుకొచ్చారు. ఇప్పటిదాకా వచ్చినట్టు విమానాలు అంటాకే వచ్చాయి. సరే, మోడీ వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసి మేము మా వాళ్ళని మేము తీసుకొచ్చుకుంటాం, మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు, మీరు ఎవరెవరు ఉన్నారు ఇల్లీగల్స్ మీరు గుర్తించండి, వాళ్ళు మాకు అప్పచెప్పండి, మేము తీసుకొచ్చుకుంటాం అని చెప్పాడు. బహుశా అది ఆచరణలోకి రావచ్చు. ఈ లేడీ విషయంలో ఏం జరిగిందంటే, ఒకటి తను సరిగ్గా ఆన్సర్స్ చెప్పకపోవడం వల్ల, తికమక అవడం వల్ల, టాలీ కాకపోవడం వల్ల ఒకటైంది. రెండోది వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈవిడ ఇండియాలో వ్యాపారాలు చేస్తోంది, అందుకే ఫ్రీక్వెంట్ గా అమెరికాకు వస్తుంది. అమెరికాలో ఉన్న డబ్బుని ఏదో రకంగా ఇండియాకు వెళ్ళేట్టు చేసి, ఇండియాలో దాని ద్వారా వ్యాపారాలు చేసి ఇండియాకు లబ్ధి చేస్తుంది తప్ప అమెరికాకు లాస్ చేస్తుంది. అమెరికాకు దీనివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు, పైపెచ్చు నష్టం వస్తున్నట్టుగా వాళ్ళకి అనుమానాలు వచ్చాయి. అనుమానాల వల్ల ఏం చేశారంటే, ఈవిడికి పర్మనెంట్ వీసాని, గ్రీన్ కార్డుని క్యాన్సిల్ చేసేసి నీకు టెంపరరీ వీసా, టూరిస్ట్ వీసా నీకు మంజూరు చేస్తున్నాం అన్నట్టుగా ఆ పాస్పోర్ట్ వాళ్ళు స్టాంపింగ్ చేసి ఇచ్చారు. అంటే ఇంకా భవిష్యత్తులో ఇది చేయడానికి వీళ్ళని పరిస్థితులు కనిపించారు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఇది ఈవిడకు ఒక్కదానికే కాదు, ప్రపంచంలో అందరికీ దీని ద్వారా ఒక సందేశం పంపించారు. ఎవడైనా వేస్ట్ ఫెలోస్ ఉంటే అమెరికా లోపల వాళ్ళు కూడా మూటామూలే సర్దుకొని మీరు వెళ్ళిపోండి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకెళ్లి మీ దేశాల లోపల మీరు వ్యాపారాలు చేసుకోవడానికో లేదా అక్కడ మీరు వేరుకో లబ్ధి చేకూర్చే ప్రయత్నం మీరు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్త పడండి. ఇక నుంచి భవిష్యత్తులో ఇది నడవు, ఇది ఫస్ట్ కేసు కాదు, అంటే ఇది కేసు ఒకటే కేసు కాదు, ఇంకా భవిష్యత్తులో 100 కేసులు 1000 కేసులు జరిగే అవకాశాలు ఉన్నాయి అని అందరికీ హెచ్చరిక పంపించడానికి దీన్ని ఒక ఉదాహరణగా చేశారు. ఇప్పుడు దీనివల్ల మిగతా వాళ్ళందరూ సర్దుకునే పరిస్థితి స్టార్ట్ అయింది, అలర్ట్ గా అవుతారు. అది ఇంకోటి, భాష సరిగ్గా రానటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంకొకరు భాష వచ్చిన వాళ్ళ వెంటనే ఇద్దరు కలిసి రావాలి తప్ప ఒక్కరే ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల కూడా డేంజర్ అయ్యే పరిస్థితి ఉంది. రేపొద్దున అసలు ఏమీ లేని వాళ్ళు కూడా, ఏదో వాళ్ళ పిల్లల్ని చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే గతంలో వీళ్ళకి సాయంగా వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఎవరన్నా భాష తెలిసిన వాళ్ళని, లాంగ్వేజ్ ఎవరైతే చేస్తారో దుబాసీలు అంటారో వాళ్ళని వీళ్ళని పెట్టి వీళ్ళకి సాయం చేసేవాళ్ళు. ఇక నుంచి సాయం చేయరు వీళ్ళు, ఎందుకంటే వీలైనంత వరకు అమెరికాకు వచ్చే వాళ్ళని తగ్గించాలనుకుంటున్నారు, పెంచాలనుకోవటం లేదు.
టూరిస్ట్ వీసా కింద వచ్చిపోతే వాళ్ళకి అభ్యంతరం లేదు. వచ్చి ఓ నెల 2 నెలలు మ్యాక్సిమం 6 months టైం ఇస్తారు. 6 monthsలో మీరు అమెరికా అంతా తిరగండి, డబ్బంతా ఖర్చు పెట్టండి, మాకు బాగా వచ్చేది చేయండి, మాకు ట్యాక్సీలు వచ్చేది చేయండి, మా వాళ్ళకి ఇక్కడ అమ్మకాలు జరిగేటట్టు చేయండి, మావి కొనుక్కుపోండి. కానీ మీరు ఉన్నవి మా దగ్గర అమ్మడానికో లేకపోతే మా డబ్బును దోచుకుపోవడానికో మా ట్యాక్సెస్ని తగ్గించడానికో మేము ఇక్కడ సిద్ధంగా లేవు. కాబట్టి ప్రపంచ ప్రజలారా జాగ్రత్త పడండి. అమెరికా ఇక ఇలాంటివన్నీ సహించదు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రానివ్వదు, పనికిరాని వేస్ట్ ఫెలోస్ కూడా వద్దు, పర్మనెంట్ వీసాలు కూడా మేము రద్దు చేస్తాం, గ్రీన్ కార్డులు కూడా రద్దు చేస్తాం. ఇక నుంచి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడండి అని ఒక పెద్ద హెచ్చరికకి ఆవిడ ఒక ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మేము ఎక్కువ సంపాదించలేకపోతున్నాము, అక్కడికి వెళ్ళి బాగా సంపాదించాలి అనుకునే ఆలోచన ఇంకా వద్దు అని అంటారా సార్? ఖచ్చితంగా నేను ఒకటే మాట చెప్పగలుగుతున్నాను. భారతదేశం ఇవాళ ఒకప్పుడు భారతదేశం కాదు. ఇవాళ అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం చేయదలుచుకున్న ఏ రంగంలోకి వెళ్ళండి, నిజంగా ప్రతిభావంతులైన వాళ్ళు ఆ రంగంలో అందరికన్నా ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్నాయా లేదనేది మనల్ని మనం ఖచ్చితంగా ఒకసారి మనం ఆలోచించుకుంటే ఏ రంగమైనా తీసుకోండి. మీరు ఏ రంగంలో అయినా మీరు ప్రతి రంగంలో కూడా మీ దగ్గర నిజంగా ప్రతిభ ఉంటే ఒక్క ఆలోచన మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది, ప్రపంచాన్ని మార్చేస్తుంది. అలాంటి ఆలోచనలు మీ దగ్గర ఉంటే ఇక్కడ కూడా మీరు రాణించే అవకాశం కావాల్సినంత ఉంది. వ్యాపారం చేసేందుకు మీరు మీ దగ్గర ఉన్న ఐడియాని పెట్టుబడి పెట్టగలిగితే దాన్ని పెట్టుబడిని తీసుకోవడానికి సిద్ధపడేవాళ్ళు, దానికి తగినట్టుగా కొన్ని 100 రెట్లు పెట్టుబడి పెట్టి దాన్ని ప్రపంచానికి అంతా అందించడానికి సిద్ధపడేవాళ్ళు ఇక్కడ కావాల్సిన మంది ఉన్నారు. భారతదేశంలో ధనవంతుల కొరత లేదు నిజం చెప్పాలంటే, కానీ ధనం కొద్ది మంది చేతుల్లో ఉంది. మొత్తం దోచంలో దేశంలో సంపద అంతా కూడా 10% దగ్గర ఉంటే 90% దగ్గర డబ్బు తక్కువ ఉండేట్లు పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ 10%లో ఉండేట్లు వాళ్ళు కూడా కోకోలుగా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గర ఐడియా ఉందా, మీ దగ్గర క్యాపబిలిటీ ఉందా, ఉంటే బయటికి రండి. ఇక్కడ లేని వాళ్ళు అక్కడ పోయి ఏం చేస్తారు? కాబట్టి ఒకప్పుడు అంటే ఇండియాలో అవకాశాలు లేదు కాబట్టి మీరు అమెరికాను వెతుక్కుంటూ వెళ్ళారు. ఇవాళ అవకాశాలు ఇండియాలో ఉన్నాయి. లేదని ఎవరంటే నాకు జాబ్ దొరకట్లేదు, నాకు పని దొరకట్లేదు అంటే వాళ్ళంత సోమరిపోతు ఇంకోటి లేనట్టు మాట. ఎందుకంటే రోజు మీరు చూడండి, పేపర్ తీయండి ఒకసారి, పేపర్లు తీస్తే కొన్ని వేల జాబ్స్ కనపడతాయి. కానీ మన వాళ్ళు వెతికేది ఏమిటంటే వైట్ కలర్ జాబ్ కావాలి, కష్టపడకుండా సంపాదించాలి, నేను ఎప్పుడు ఏసీలో కూర్చోవాలి, కార్లలో తిరగాలి, ఇలాంటి కోరికలు ఉండేవాడు కష్టం. ఏ జాబ్ అయినా సరే నేను చేస్తానని సిద్ధపడితే జాబ్ దొరకపోవడం కాదు, కావాల్సినంత సంపాదించుకునే అవకాశం ఉంది. ఒక జాబ్ కాదు, పొద్దున్నే మళ్ళీ పార్ట్ టైం కూడా చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే చెప్పగలుగుతున్నా ఏంటంటే, అలాంటి అమెరికాకు వెళ్ళి అక్కడ బందీలుగా మనం పట్టుబడి సంఖ్యలు వేయించుకొని ఈ దేశానికి వచ్చి ఆ అవమానాలు భరించేదానికన్నా మీ దగ్గర శక్తి ఉంటే, క్యాపబిలిటీ ఉంటే ఈ ఐడియాని ఎలాగ బయటకు తీసుకురావాలి, ఎలాగా ఇవాళ సోషల్ మీడియా కావాల్సినంత తీసుకుంది. మీకు మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంటే మీరు సోషల్ మీడియాకి ఇవ్వండి, ఆటోమేటిక్గా ఎవరు చేరాలో వాడు చేరుతుంది. మిమ్మల్ని వెంటనే వాడే పిలుస్తాడు, వెతుక్కుంటూ వస్తాడు మిమ్మల్ని. కాబట్టి ప్రతిభావంతులారా, మీ ప్రతిభని వేరే దేశాలకు అమ్మడానికి ప్రయత్నం చేయకండి. మన దేశంలోనే మీరు తీసుకొని మీరు రాణించండి. మీరు దాని ద్వారా మన దేశానికి సేవ చేయండి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేయాల్సి వస్తుంది. అంటే సార్ ఒక విషయం ఫైనల్ గా చెప్పండి సార్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే వాళ్ళ వీసా కూడా రద్దు అయిపోయే ఛాన్సెస్ ఉంది, గ్రీన్ కార్డ్ కూడా పోవచ్చు. ఎంత క్లియర్ గా చెప్పాడంటే, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళ పిల్లలు కూడా అమెరికన్స్ కాదని చెప్పేశాడు. ఇంకా దాని అర్థం ఏంటి? గ్రీన్ కార్డ్ అనేది ఒక పత్రం మాత్రమే, ఒక పేపర్ మాత్రమే. అంటే నువ్వు అక్కడ జాబ్ చేస్తున్నావు, నీకు ఒకవేళ ఆ జాబ్ ఆల్రెడీ నీకు పద్ధతి ప్రకారం వచ్చి ఉంటే ఆ జాబ్ చేసుకోవడం నీకు పనికి వస్తుంది. కానీ నువ్వు పర్మనెంట్ రెసిడెన్సీ రాకుండా, పర్మనెంట్ రెసిడెంట్ అనేది మళ్ళీ వేరే, పర్మనెంట్ రెసిడెన్సీ నీకు రాకుండా, నువ్వు రెసిడెంట్ కాకుండా అక్కడ నీకు అమెరికా లోపల అమెరికా పౌరసత్వం నీకు లేదు. అమెరికా పౌరసత్వం అంటే గ్రీన్ కార్డు యొక్క వాల్యూ ఎంత? తాత్కాలికమైంది తప్ప ఏం లేదు. అంటే L1 వీసా లాంటిది ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్ కార్డు కూడా. L1 వీసా 3 ఏళ్ళు పనిచేస్తే గ్రీన్ కార్డు ఒక 5 ఏళ్ళు పనిచేస్తుంది, 10 ఏళ్ళు పనిచేస్తుంది, లేదా వాడికి ఎప్పుడు కోపం వస్తూ అప్పుడు పంపించేస్తాడు. కాబట్టి గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రంలో నేను అమెరికన్ని, ఇంకా నాకు ఏ రకమైనటువంటి ఆపద లేదు, నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటానని ఎవరన్నా కళ్ళు కంటే ఆ కళలు కళ్ళని చెప్పి నిరూపించడానికే మన ఆ లేడీ ఉదంతం అనేది ఒక రకంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, నమస్కారం.